పరవశించు గానమే నీవనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరుపురాని కలల సౌదం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. సభలో ఆయన ప్రేమ చాలా గొప్పది. తల్లి కన్నా మించిగా ప్రేమించి ఆయన నిన్ను నన్ను విడవక విడబాయక గాయపడిన వేళలో మన కన్నీరు చూసి నిలువెచ్చిన ఆయన ఊరిలో నిన్ను నన్ను చేర్చిన ఆ దేవాది దేవుడు గొప్పరమని దేవుడి జనగమా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, అది వేళలో కన్నీరు కాచిన ప్రేమగా నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే నీ గుండె గుడిలో చేర్చిన, నీ అమరమైన ప్రేమయే నీ గుండె గుడిలో చేర్చిన అమరమైన ప్రేమయే, ఊహకందని ప్రేమలోన గాయమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు. నిజమే కదా, మన దేహమందు గాయమైతే ఏ నరుడుకు కూడా కనబడుతూ ప్రతి దేవుని జనగమ, ప్రతి అంతరంగాలు ఎరిగిన దేవుడు, విరిగి నలిగిన మనస్సును అలస్యం చేసే దేవుడు కాదైనా ఆయన వినిపింటినే ఆ గాయాన్ని కట్టి ఆ గాయాన్ని బాగు చేసే దేవుడయ్యో. ఈరోజు ఏ హృదయము గాయంతో నువ్వు బాధపడుతున్నావేమో, ఇదిగో మా జీవితాన్ని ఆ గాయాన్ని కట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఆ గాయము మానుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గాయమైతే కుదటు పడను కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా, దేహమందు గాయమైతే కుదటు పడను కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా, నీవే యేసయ్యా నా అంతరంగము దరచి చూసిన గాఢమైన నన్ను భుజము పైన మోసిన, నీవు లేని నా బ్రతుకులో విలువంటూ లేదయ్యా, నీవు
హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరుపురాని కలల సౌధం గురువే నీవు. హల్లెలూయా. రెండు చేతులు పైకెట్టి చెప్దాం, హల్లెలూయా. ఆయన ప్రేమలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రోజు వరకు సజీవ లెక్కల నుంచి నా దేవాతి దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. మరి ఈరోజు ఈ దినము మరి యొక్క ప్రాంతానికి నన్ను ప్రేమతో ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, ఇక ప్రాంతానికి పరిచయం చేసిన సహోదరులు ప్రసన్న రాజయ్య గారికి కూడా ప్రభు పేరిట వందనాలు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చక్కటి సాక్ష్యం చెప్పిన అయ్యగారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో మనం ముందుకు సాగదాం. ప్రియ దేవుని జనాంగమా, మహాశక్తిమంతుడా, సర్వాధిపతి, మీ యొక్క ఘనమైన నామముకు ప్రభువా వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు వాక్యం ద్వారా మా అందరితో రాజా మీరు మాట్లాడి ఉన్నారు. చెబుతున్న సాక్ష్యం ఏదైతే ఉందో